సూపర్ మ్యాన్ కంటే హనుమంతుడు గొప్పవాడు. బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే అర్జునుడు గొప్ప యోధుడు. అవతార్ సినిమా కంటే మన మహాభారతం, రామాయణాలు గొప్పవి. ఇదే విషయాన్ని మనసుకి హత్తుకునేలా మన పురాణాలు, ఇతిహాసాల గురించి పిల్లలకు తెలియచెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తిరుపతిలో జరిగిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో మాట్లాడారాయన. ప్రపంచంలో రాముడిని మించిన పురుషోత్తముడు ఎవరూ లేరని, రామరాజ్యం గురించి పిల్లలకు మనమే తెలియచెప్పాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అవతార్ సినిమా కంటే భారత రామాయణాలు గొప్పవని పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. తిరుపతిలో నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో సీఎం మాట్లాడారు. కృష్ణుడు, మహాశివుడి మహత్యాల గురించి పిల్లలకు వివరించాలన్నారు. మంచికి చెడుకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పిల్లలకు తెలియచెప్పాలన్నారు. అవతార్ సినిమా కంటే మన మహాభారత, రామాయణ గాథలు గొప్పవని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవే కాకుండా బకాసురుడు, కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా మన పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడో ఎప్పటికప్పుడు చెప్పగలిగితే మంచికి చెడుకి వ్యత్యాసం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు పురాణాల గురించి మర్చిపోయే సమయంలో ఎన్టీఆర్ ఎన్నో పురాణ గాథలతో కూడిన సినిమాలు చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రధాని మోదీ పాలనపై ప్రశంసలు కురిపించారు. భవిష్యత్తులో మన దేశం సూపర్ పవర్ కాబోతోందని చెప్పారు. మన దేశం భారతీయత గురించి చర్చించేందుకు భారతీయ విజ్ఞాన సమ్మేళనం మంచి వేదిక అన్నారు చంద్రబాబు. ప్రతి ఒక్కరూ స్వయంగా కర్తవ్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్. విజ్ఞాన శాస్త్రం, ధర్మశాస్త్రాల మధ్య వైరుధ్యమేమీ లేదన్నారు. ప్రపంచం వేగంగా ముందుకు వెళ్తోంది. పోటీ పడాలంటే సాధన అవసరం. విద్యతో పాటు క్రమశిక్షణ కూడా అలవడాలి. క్షమాగుణమే మనిషిని ఉన్నత స్థితిలో నిలుపుతుంది. మానసికంగా సంతృప్తి లేకపోతే ఎంత పొందినా సుఖం ఉండదన్నారు మోహన్ భాగవత్. आर्थिक दृष्टि से हम शक्ति बनेंगे, सामरिक दृष्टि से शक्ति बनेंगे, ज्ञान के दृष्टि से भी हम शक्ति संपन्न होंगे. దశాబ్ద కాలంగా స్టార్టప్లలో భారత్ దూసుకువెళ్తోందన్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. చంద్రుడిపై ప్రయోగాల్లో భారత్ ఘన విజయాలు సాధించింది. మన బ్రహ్మోస్ క్షిపణులకు ఇప్పుడు ప్రపంచంలో ఎంతో డిమాండ్ ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాలకు మోదీ హయాంలో బడ్జెట్ పెరిగిందన్నారు జితేంద్ర సింగ్. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను కూడా ప్రోత్సహిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి. తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని 3 రోజులు నిర్వహిస్తున్నారు.